హాయ్, నేను మీ సుహాసిని. ఈరోజు మామగారి సీరియల్లో ఒక పెళ్లి సెటప్ జరుగుతుంది చాలా గ్రాండ్ గా. ఫంక్షన్ అంటే మాకు ఫస్ట్ గుర్తుకొచ్చేపారు మంజు గారు. ఎందుకంటే ఆయన ఎంత హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ చిన్ని కృష్ణ టీవీ యాక్టర్ని. చూస్తున్నారు కదా ఈ డెకరేషన్ అంతా, ఇది మంజునాథ్ డెకరేషన్ జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజునాథ్ డెకరేషన్స్. ఫ్రెండ్స్, ఇది మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇది మా అమ్మగారు సీరియల్ అనమాట. యాక్చువల్లీ ఈ మధ్య చాలా బిజీగా ఉండి మీకు వీడియోస్ పెట్టలేకపోతున్నాను, అందుకనే ఒక చిన్న వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. చిన్న బర్త్డే ఫంక్షన్ అండ్ షూటింగ్ వీడియో. నెక్స్ట్ సాయి రారా సాయి సాయి రారా ఒక్కరండి రాజుది ఎందుకు సాయి కాదు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజునాథ్ డెకరేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మగారు షూటింగ్లో ఉన్నాం. యాక్చువల్లీ ఈరోజు మేడంది కూడా బర్త్డే జరిగింది కదా, స్వస్తి మేడంది. అందుకనే ఒక చిన్న బర్త్డే వీడియో అనమాట. షూటింగ్ అంతా కూడా నెక్స్ట్ మ్యారేజ్ థింగ్ జరుగుతుంది, దానికి సంబంధించిన చిన్న లొకేషన్ ఇది. హాయ్, నేను మీ సుహాసిని. ఈరోజు మామగారి సీరియల్లో ఒక పెళ్లి సెటప్ జరుగుతుంది చాలా గ్రాండ్ గా. అండ్ మాకు గ్రాండ్ గా పెళ్లి సెటప్ అంటే అది గ్రాండ్ కావచ్చు, స్మాల్ కావచ్చు, ఎనీథింగ్. ఒక ఫంక్షన్ అంటే మాకు ఫస్ట్ గుర్తుకొచ్చేపారు మంజు గారు. ఎందుకంటే ఆయన ఎంత బిజీగా ఉన్నా సరే మాకు చెయ్యాలి. దేవుడి దేవుడు మీరు చాలా బిజీగా ఉండాలి, అసలు మాకు దొరకనంత బిజీగా ఉండాలి. మీరు చూసా ఉంటారు మా సెట్ అదంతా. మాకు బేసిక్ గా బడ్జెట్స్ చాలా తక్కువ ఉంటాయండి. పాపం మాకున్న బడ్జెట్ లో మాకు ఇది అంటే ఇంత తక్కువ బడ్జెట్ లో డెఫినెట్ గా నాకు తెలిసి ఎవరు చేయరు, ఓన్లీ మంజు గారు తప్ప. అండ్ ఇది ఒకటే కాదండి, చాలా కోటి దీపాలు కానివ్వండి, చాలా చేస్తారు ఆయన. చాలా ఈవెంట్స్ కానీ చాలా చేస్తూ ఉంటారు. అండ్ ప్రతి దాంట్లో చాలా మంది ఎక్కువ లాభం చూసుకుంటారు. ఈయన ఎక్కువ నాకు పేరు రావాలని కోరుకుంటాడు అండ్ చాలా మందికి పని ఇవ్వాలని కోరుకుంటాడు. అది చాలా ఒక మంచి కాస్. ఎందుకంటే చాలా మందికి అంటే ఖాళీగా చాలా మంది ఉండి ఏదైనా పని వస్తే బాగుండు, మనకి ఆ రోజు వర్క్ ఉంటే బాగుండు, మనకి ఫుడ్ దొరికితే బాగుండు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. డెఫినెట్ గా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మంజు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే మీకు వర్క్ ఇప్పిస్తాడు అండ్ ఆ రోజే మీకు డబ్బులు కూడా ఇచ్చేస్తారు. మీకు వర్క్ లేదు అని ఫీల్ అవ్వకండి, మంజు గారి దగ్గర ఫుల్ వర్క్ ఉంది, వచ్చి మంజు గారిని కాంటాక్ట్ అవ్వండి. అండ్ అది మాత్రం ఒక చాలా మంచి కాజ్ అండి. ఎందుకంటే మంజు గారు కూడా చాలా కష్టాలు పడి వచ్చారు. సో తెలుసు ఆయనకి ఆ ప్రాబ్లం ఏంటి అనేది. సో మీరు డెఫినెట్ గా రండి అండ్ ఆల్ ది బెస్ట్ మంజు గారు. మీరు ఇంకా ఇంకా మంచి సక్సెస్ అయ్యి చాలా మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ తప్పకుండా మంజు గారి వర్క్స్ ని కూడా లైక్ చేయండి. అండ్ మంజు గారిని మీకు వర్క్ కావాలంటే డెఫినెట్ గా మంజు గారిని కాంటాక్ట్ అవ్వండి. హాయ్ అండి, నా పేరు మానస. ఇది సెట్ మామగారు సెట్లో ఉన్నాం. ఇప్పుడు నాతో పాటు మంజునాథ్ గారు ఉన్నారు. మంజునాథ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సెట్ మొత్తం డెకరేట్ చేసింది ఆయన టీం అన్నమాట. ఆయన చేతి కింద చాలా మంచి 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 వర్కర్స్ ఉన్నారు. అండ్ అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే నాకు ఎక్కడ వర్క్ దొరుకుతుందో లేదో, నా చేతిలో వర్త్ ఉంది, నేను చేయగలను, నా చేతిలో కృషి ఉంది, బట్ నాకు ఆపర్చునిటీస్ రావట్లేదు, నేను చేయగలను అని చెప్పి ఎవరైతే పట్టుదలతో ఉండి ఆపర్చునిటీస్ రాక వెయిట్ చేస్తూ ఉన్న వాళ్ళందరికీ ఇది బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. మంజునాథ్ గారిని కలవండి, ఎందుకంటే ఆయన్ని కలిస్తే
మంచి అంటే టాలెంట్ ఉన్న వాళ్ళందరికీ పని దొరుకుతుంది. చూసారా ఇలాంటి మంచి మంచి దీనికన్నా మంచి మంచి సెట్స్ చేస్తూ ఉంటారు. ఎన్టీఆర్ గార్డెన్స్ ఆ సమాధి దగ్గర డెకరేషన్స్ ఈవెంట్స్ జరుగుతూ ఉన్న ఈవెంట్స్లోని కోటి దీపోత్సవం తెలుసు కదా, అందరికీ తెలుసు. అవనందరికీ ఇష్టమైంది కోటి దీపోత్సవం దగ్గర ప్రతి ఆడవాళ్ళు వెళ్ళి దీపాలు వెలిగిస్తూ ఉంటారు కదా, అక్కడ డెకరేషన్ మొత్తం మన మంజునాథ్ గారిది. ఎవరికైనా కావాలి అనుకుంటే ఈయనని కాంటాక్ట్ అయ్యి మీ జాబ్ లేని వాళ్ళకి కానీ లేదంటే వర్క్ నేర్చుకోవాలని అనుకున్నా సరే ఇక్కడికి వచ్చి ఈయన్ని కలవండి తప్పకుండా. మంజునాథ్ డెకరేషన్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ చిన్ని కృష్ణ. చూశారు కదా డెకరేషన్ ఎంత బాగుందో. మా ఆర్ట్ డైరెక్టర్ మంజునాథ్. ఈయనే మంజునాథ్. ఇతను నాకు 25 yearsగా తెలుసు. మా సీరియల్ ఫస్ట్ సీరియల్ నేను 2000లో చేసేటప్పుడు ఆ సీరియల్కి ఆర్ట్ డైరెక్టర్గా ఒక బాయ్గా వచ్చాడు. అసలు హైదరాబాద్ వచ్చి అతనికి ఒక రోజు గడవటం కూడా చాలా కష్టంగా ఉండేది. ఈరోజు ఒక ఆర్ట్ డైరెక్టర్గా కనీసం రోజుకి 100 మందికి పనిపిస్తున్నాడు. ఈయన మొత్తం మా సీరియల్సే కాకుండా మ్యారేజ్ ఫంక్షన్స్, వేరే ఫంక్షన్స్ ఏ ఉన్నా కానీ డెకరేట్ చేస్తాడు. ఈ పువ్వులన్నీ మన భారతదేశం నలుమూలల నుంచి తెప్పిస్తాడు. ఎక్కడి నుంచి, బెంగళూరు, కలకత్తా దగ్గర నుంచి ఎక్కడ పువ్వులు బాగా దొరుకుతాయి అక్కడ నుంచి తెప్పిస్తాడు. మా సీరియల్స్లో అయితే 90% ఫంక్షన్స్ అన్ని మంజునాథే చేస్తాడు. మంజునాథ్ గురించి మీకు ఇంకో విషయం చెప్పాలి. ఆయన వచ్చినప్పుడు ఇక్కడ ఎంత కష్టపడ్డాడో ఆయనకు తెలుసు 25 years బ్యాక్. అలానే మా సీరియల్స్లో వర్క్ చేయడానికి చాలా మంది వస్తూ ఉంటారు. వాళ్ళకి పని ఉండదు, తినడానికి తిండి కూడా ఉండదు. అలాంటి పిల్లలందరినీ ఎవరైనా అప్రోచ్ అయితే వాళ్ళని పిలిచి వాళ్ళకి పని నేర్పించి హౌస్ తీసుకున్నాడు. అందులో వాళ్ళని పెట్టి వాళ్ళకి భోజనం పెట్టి పని నేర్పించి వాళ్ళని కూడా ఒక ఉన్నత స్థాయికి తీసుకొస్తున్నాడు మంజునాథ్. నాకు చాలా గర్వంగా ఉంది నువ్వు ఈ స్టేజ్కి వచ్చావు. నాకు తెలుసు, ఎందుకంటే నేను నిన్ను చూశాను ఫస్ట్ నా సీరియల్స్ వచ్చినప్పుడు. నువ్వు ఎంత కష్టపడ్డావు అనేది. సో మీకు ఇంకో విషయం చెప్పాలి. మంజునాథ్ ఒక పల్లెటూరు నుంచి వచ్చి హైదరాబాద్ వచ్చి 25 years బ్యాక్. ఆయనకి ఎవరు ఏం తెలియదు అప్పటికి. ఇలా యూట్యూబ్ ఛానల్స్ లేవు, ఎక్కడైనా పని నేర్చుకుందామంటే లేదు. అయినా కానీ ఇండస్ట్రీలో తిరిగి అతను ఏ పని నేర్చుకుందామని ఒక ఆర్ట్ డైరెక్షన్లో చేరి ఆయన పని నేర్చుకొని ఈరోజు ఏ స్థాయిలో ఉన్నాడో తెలుసా మీకు? మణికొండలో 75,000 rupees రెంట్ ఇచ్చి, ఇతని కోసం కాదు, అది ఊరు నుంచి వచ్చిన వాళ్ళకి, ఇలా ఇతనుల పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ పని నేర్చుకున్న పని చేద్దామని వచ్చిన వాళ్ళందరినీ అక్కడ పెట్టి వాళ్ళకి పని నేర్పించి వాళ్ళకి డెకరేషన్స్ అవి నేర్పించి వాళ్ళకి ఒక లైఫ్ని ఇస్తున్నాడు. నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది మంజునాథ్ అంటే. ఈ మంజునాథ్ మన కోటి దీపార్చనలు అవి అవుతూ ఉంటాయి కదా మన ఎన్టీఆర్ స్టేడియంలో. అలానే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ మొత్తం తెలంగాణ డే అని ఇవన్నీ అవుతూ ఉంటాయి కదా, వాటన్నిటిలో మంజునాథ్ కూడా చాలా పార్టిసిపేట్ చేస్తాడు. మంజునాథ్ చేసే డెకరేషన్స్ కూడా చాలా ఉంటాయి. అలానే మీలో ఎవరైనా కానీ హైదరాబాద్ వచ్చి ఏదైనా పని నేర్చుకుందాం, ఇలా ఆర్ట్ డైరెక్షన్లో కానీ ఆర్ట్ డిపార్ట్మెంట్లో మీరు ఇలా డెకరేషన్స్లో పని నేర్చుకుందాం అంటే మీరు డెఫినెట్గా వచ్చి మంజునాథ్ని కలవచ్చు. ఆయన యూట్యూబ్ ఛానల్ మంజునాథ్ డెకరేషన్స్. ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, షేర్ చేయాలి, లైక్ చేయాలి. మీరు ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ మీరు ఏమైనా మెసేజ్ పెడితే దానికి మంజునాథ్ రిప్లై ఇస్తాడు. మీరు డైరెక్ట్గా వచ్చి ఆయన కలిసి పని నేర్చుకొని అలానే ఈ డెకరేషన్స్ అన్ని మీరు కూడా పార్టిసిపేట్ చేసి మీరు కూడా ఇంత స్థాయికి రావాలని, మంజునాథ్ లాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ మంజునాథ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో చూసినందుకు. మరోసారి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. యాక్చువల్గా వర్కే సరిపోతుంది, ఎడిటింగ్ చేసే టైం కానీ వీడియోస్ పెట్టే టైం అంతగా ఎక్కువ దొరకట్లేదు. ఇంకా మీద వీలైనంత వరకు చాలా వీడియోస్ ఉన్నాయి. కొన్ని ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదంతా యాక్చువల్గా ఇంతసేపు షూటింగ్ జరిగిందనమాట. ఇప్పుడే లోపలికి వెళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. యాక్చువల్గా ఈరోజు 20,000 సబ్స్క్రైబర్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. చాలామంది కొత్త వాళ్ళకి ఛానల్ వెళ్తున్నందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. నేనే మీకు ఇంకా మంచి కంటెంట్, మంచి వీడియోస్ ఇవ్వట్లేకపోతున్నాను. అందులో ఏంటంటే కొంచెం హెల్త్ కూడా బాగాలేకుండా నాకు 4 days నుంచి హాస్పిటల్లోనే ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు ఎమర్జెన్సీ అని కొంచెం కష్టంగా రావాల్సి వచ్చింది కాబట్టి షూటింగ్కి వచ్చాను. మేడం మార్చాను వస్తానని, అందువల్ల మీకు వీడియోస్ కూడా పెట్టలేకపోతున్నా. ఇంక మీద మంచి కంటెంట్తో మళ్ళీ కూడా మీ ముందుకు వస్తాను. ఈ చిన్న వీడియో బాగుందని కోరుకుంటున్నాను. ఇన్ కేస్ బాగాలేకపోతే
కామెంట్ చేయండి. ఇక మళ్ళీ వెళ్ళేందుకు మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎలాట్. మరో మంచి వీడియోతో త్వరలోనే మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.